హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 33. ఒకరోజు మధ్యాహ్నం టైం అవుతూ ఉండగా ఆఫీస్ వర్క్ లో మంచి బిజీగా ఉన్న అర్జున్ బయట వర్షం పడడం చూసి, అయ్యో స్నేహ స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది, వర్షం పడుతుంది, తడిచిపోతుందేమో అని కంగారుగా ఆఫీస్ నుండి ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉన్న ప్రీ స్కూల్ కి అయితే బయలుదేరాడు. కరెక్ట్ గా స్కూల్ కి దగ్గరలో అక్కడ ఉన్న స్నేహాన్ని చూడగానే కోపంతో అర్జున్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. దూరంగా ఎవరో ఆకతాయిలు వర్షంలో తడుస్తూ కంగారుగా ఇంటికి వెళ్తున్న స్నేహ చేయి పట్టుకుని ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది స్నేహ. స్నేహను అలా వాళ్ళు ఇబ్బంది పెట్టడం చూసేసరికి అర్జున్కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ కోపంలోనే ఫాస్ట్ గా కారు దిగి వెళ్ళి ముందుగా స్నేహ చేయి పట్టుకున్న వాడి చెయ్యి వెనక్కి మడిచి విరిచేశాడు. అర్జున్ చాలా కోపంగా స్నేహకొకడ అర్జున్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేసరికి వాళ్ళల్లో ఒకడు అర్జున్ మీదకి వెళ్ళాడు కోపంగా. అసలే స్నేహ చెయ్యి పట్టుకున్నాడు అనేవాడిని అలా కొడితే ఇక అర్జున్ మీదకి వచ్చేవాడు. స్నేహాన్ని చూసిన చూపు అర్జున్ని చాలా ఇరిటేట్ చేసింది. అందుకే ఆ కోపంతో గ్యాప్ ఇవ్వకుండా వాడు కడుపులో బలంగా పంచేసి ఇచ్చేసరికి వాడికి ఊపిరి తీసుకోకుండానే గ్యాప్ కూడా లేకపోవటంతో అర్జున్ కొట్టిన దెబ్బలకు నోటి నుండి రక్తం కక్కుతూ నేల మీద కూలిపోయాడు. ఆ ఇద్దరిని అలా కొట్టేసరికి మిగిలిన ముగ్గురులో ఇద్దరు కాస్త వెనక్కి తగ్గారే కానీ ఒక్కడు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ జేబులో ఉన్న కత్తి తీసి అర్జున్ మీదకు వెళ్ళేసరికి వాడు స్నేహ వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా వాడు స్నేహ చెంప మీద కొట్టాడు. అరచే ఇక అర్జున్ కి కోపం నశాలానికి ఎక్కింది. వాడు అరచేతిని ఆ కత్తితో కట్ చేశాడు కోపంగా. ఇక వాడు ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ పారిపోయాడు. ఇంకక్కడే ఉంటే అర్జున్ ఏం చేస్తాడో అన్న భయంతో వాణ్ణి అర్జున్ అలా చేసేసరికి మిగిలిన ఇద్దరిలో ఒకడు ఎలాగో ధైర్యం చేసి వాడు దగ్గర ఉన్న కత్తి స్నేహ గొంతు మీద పెట్టాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు. ఇప్పటి వరకు ఆ ముగ్గురు స్నేహను తప్పుడు భావంతో ముట్టుకోవాలి అని ప్రయత్నించినందుకే వాళ్ళకి చుక్కలు చూపించి వదిలిపెట్టాడు అర్జున్. అలాంటిది ఇప్పుడు వీడు స్నేహ ప్రాణాలను రిస్క్ లో పెట్టేసరికి అర్జున్ అంత కోపంలోనూ కూడా తెలివిగా తన కాలి దగ్గర ఉన్న రాయిని తన్నటంతో అది వెళ్లి స్నేహ గొంతు మీద కత్తి పెట్టిన వాడి నుదుటికి బలంగా తాకింది. దాంతో వాడు ఆ దెబ్బ తాకిడికి వెనక్కి తూలు పడుతూ స్నేహ గొంతు మీద ఉన్న కత్తి వదిలేశాడు. కానీ అప్పటికే ఆ కత్తి చిన్నగా స్నేహ గొంతును తాకడంతో గొంతు దగ్గర చిన్నగా తెగి రక్తం రావటం మొదలయ్యింది. అది చూసిన మరోవాడు అక్కడే ఉంటే అర్జున్ తన ప్రాణాలు ఖచ్చితంగా గాల్లో కలిపేస్తాడు అన్న భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెందుకున్నాడు. అప్పటికే స్నేహ 2 చేతుల మణికట్టి దగ్గర ఆ ఆకతాయిలు గట్టిగా పట్టు బిగించడం, చెంప మీద అచ్చు తేలేలా కొట్టడం, గొంతు దగ్గర చిన్నగా తాకడంతో ఆ ఒత్తిడికి స్నేహ స్పృహ తప్పి పడిపోయింది. స్నేహ గొంతు దగ్గర అలా తెగి రక్తం రావటం మొదలయ్యేసరికి అర్జున్కి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది. అంతే, స్నేహ స్పృహ తప్పి కింద పడిపోబోతూ ఉండగా స్నేహ అంటూ కంగారుగా ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు అర్జున్. అప్పటికే స్నేహ స్పృహ తప్పడంతో వెంటనే ఆమెను కారులోకి ఎక్కించి ఎక్కువ రక్తం పోకుండా ఆమె గొంతు దగ్గర కర్చీఫ్తో కాస్త నొక్కి పట్టుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి పోనిచ్చాడు. అది తెలిసిన హాస్పిటలే కావటంతో డాక్టర్ వెంటనే స్నేహకు ట్రీట్మెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు, డీప్ గా ఏమీ కట్ అవ్వలేదు, కాకపోతే బాగా ఒత్తిడి తీసుకోవటం వలన బీపీ డౌన్ అయ్యి స్పృహ తప్పి పడిపోయింది, కాస్త హెల్తీ ఫుడ్ పెట్టండి. ఇక ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న స్నేహ దగ్గరికి వెళ్ళాడు. ఇక అర్జున్ మనసుకి స్నేహను అలా తనని హాస్పిటల్ బెడ్ మీద చూసేసరికి ఏ మాత్రం కూడా నచ్చలేదు అర్జున్ కి. అందుకే ఒక క్షణం కూడా స్నేహను అక్కడ ఉంచబుద్ధి కాక డాక్టర్ తో అర్జున్ మరీ గొడవ పడి స్నేహను డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకుని బయలుదేరాడు అర్జున్. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ అప్పుడే నెమ్మదిగా స్పృహలోకి రావడానికి ఇబ్బంది పడుతున్న స్నేహాన్ని చూసి నెమ్మదిగా ఆమె చెంప మీద నెమరగానే ఆమె మళ్ళీ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది స్నేహ.
ఇంకింటికి చేరుకోగానే కారు పార్క్ చేసి స్నేహను తన చేతుల్లోకి తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు అర్జున్. అప్పటికే స్నేహ ఇంకా ఇంటికి రాలేదు అని మీరా, అశోక్ గారు గోకుల్ తినడం మానేసి ఆమె కోసమే వెయిట్ చేస్తూ కంగారు పడుతూ ఉన్నారు. స్నేహ మెడకు కట్టుతో అలా అర్జున్ చేతిలో స్పృహ లేకుండా ఉండేసరికి ఆ ముగ్గురికి చాలా కంగారుగా భయంగా అనిపించింది. అశోక్ గారు గోకుల్ కంగారుగా అర్జున్ కి ఎదురెళ్లారు. స్నేహకి ఏమయ్యింది అంటూ. అర్జున్ జరిగిన విషయం చెప్తే అశోక్ గారు కంగారు పడతారు అని. ఏమీ లేదు తాతయ్య, చిన్న యాక్సిడెంట్ అని చెప్పేసి గోకుల్కి సైగ చేయడంతో గోకుల్ అశోక్ గారిని మాటల్లో పెట్టాడు. దాంతో అర్జున్ స్నేహాన్ని తీసుకుని పైనే ఆమె ఉంటున్న రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి కిందకి వెళ్లి బలవంతంగా అశోక్ గారి చేత భోజనం చేపించి, ఇక అప్పటికే మీరా ఇంకా భోజనం చేయలేదు అని తెలిసేసరికి గోకుల్ కి గట్టిగా గడ్డి పెట్టి ఇద్దరు కూడా తినేలా చేశాడు అర్జున్. ఇక తింటూ ఉండగానే గోకుల్కి ఏదో కాల్ వస్తే త్వరగా తినేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురు తినగానే అర్జున్ తినకుండా పైకి వెళ్ళిపోబోతూ ఉంటే మీరా ఒక ప్లేట్ లో భోజనం వడ్డించి ఎలాగో ధైర్యం చేసి అన్నయ్య అని పిలిచేసరికి అర్జున్ అడుగు అక్కడ ఉన్న చోటే ఆగిపోయింది. కానీ వెనక్కి తిరగకపోవడంతో మీరాకి బాధగా అనిపించింది. కానీ ఆ ప్లేటు అర్జున్ చేతికి అందిస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నయ్య, భోజనం చెయ్యి అని అనగానే అర్జున్ ఏమనుకున్నాడో తెలియదు కానీ మారు మాట్లాడకుండా ఆ తీసుకుని డైరెక్ట్ గా స్నేహ రూమ్ కి వెళ్ళిపోయాడు. అర్జున్ స్నేహను ఆమె రూమ్ లోకి తీసుకొచ్చిన వెనుకే స్నేహ తడిచిన బట్టల్లో అలా ఉండేసరికి ఇక మీరాని ఆమెకు డ్రెస్ చేయించేసి ఆమెను తిరిగి జాగ్రత్తగా పడుకోబెట్టడంతో అర్జున్ స్నేహను అలానే చూస్తూ భోజనం తినబుద్ధి కాక తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి స్నేహ దగ్గరే కూర్చున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన స్నేహ తన పక్కనే కాస్త బెడ్ రెస్ట్ కి ఆనుకుని నిద్రపోతున్న అర్జున్ని చూడగానే ఒక క్షణం తనకేమీ అర్థం కాలేదు. కానీ కాసేపటి క్రితం జరిగిందంతా కళ్ళ ముందు మెదిలేసరికి ఒక్కసారిగా భయపడుతూ అర్జున్ గారు అని అరిచింది. ఆ పిలుపుకి అనుకోకుండా నిద్రలోకి జారుకున్న అర్జున్ ఉలిక్కిపడి లేచి భయంతో వణుకుతున్న స్నేహాన్ని చూసి ఆమె వెన్ను నిమురుతూ ఏమీ కాలేదు స్నేహ, కంగారు పడుకో, ఇదిగో ఇటు చూడు అంటూ చెమటలు పట్టిన స్నేహ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని రిలాక్స్ గా చూస్తూ స్నేహ రిలాక్స్, మనం మన ఇంట్లోనే ఉన్నాం అని అనగానే అప్పటి వరకు భయంతో వణుకుతున్న స్నేహ అర్జున్ మాటలకు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అర్జున్ స్నేహ చీర కొంగుతోనే ఆమె ఫేస్ తుడిచి పద స్నేహ, చాలా ఆకలిగా ఉంది నాకు, ఇక నీకెలా అయ్యేసరికి తినాలి అనిపించలేదు, నువ్వెప్పుడు లేస్తావా అని చూస్తూ ఉన్నాను అన్నాడు. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడకుండా అర్జున్ సాయంతో నెమ్మదిగా లేచి కూర్చునేసరికి గోకుల్ మరో ప్లేట్ లో భోజనం వడ్డించుకుని వచ్చి స్నేహ చేతికి అందిస్తూ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. స్నేహ బానే ఉంది అని చెప్పడంతో సరే భోజనం చెయ్యమ్మా, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అని వాళ్ళకి ప్రైవసీ కల్పిస్తూ గోకుల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహకి ఎందుకో తినాలి అని లేకపోయినా అర్జున్ కోసం ఏదో కష్టంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని మింగేసరికి గొంతు దగ్గర కట్ అయింది. చిన్నగానే కట్ అయింది. అయినా సరే ఎక్కువ నొప్పిగా అనిపించడంతో ఆ పెయిన్ ని భరించలేక అమ్మా అంటూ ఇంకా తినే ధైర్యం చేయలేక ప్లేట్ పక్కన పెట్టేసింది స్నేహ. అప్పటికే నొప్పి వల్ల స్నేహ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లను చూసిన అర్జున్ కి ఒక్కసారిగా బాధ కోపం కలగలిపి వచ్చేసరికి అర్జున్ గట్టిగా అరిచాడు. సడన్ గా అర్జున్ కి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాక అతన్ని చూస్తూ ఉంటే కాస్త భయంగా అనిపించినా నన్ను చూసి నువ్వు భయపడుతూ ఉంటే నాకు ఇక్కడ అని అర్జున్ గుండెల వైపుకు చూపిస్తూ బాధగా ఉంది స్నేహ అని అన్న అర్జున్ మాటలు గుర్తొచ్చి కాస్త ధైర్యం తెచ్చుకుని ఏమైంది అర్జున్ గారు అని అడిగింది చాలా చిన్నగా. అసలు అర్జున్ మనసులో స్నేహ మీదున్న ఫీలింగ్స్ ఏంటో అర్జున్ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. అర్జున్ కి సడన్ గా ఎందుకంత కోపం వచ్చిందో, మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.